అవకాశం చరిత్రలో ఒక్కసారే వస్తుంది అధ్యక్ష. కుటుంబాన్ని బాగు చేసుకోవాలన్నా, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్నా, దేశాన్ని బాగు చేసుకోవాలన్నా భగవంతుడు మళ్లీ మళ్లీ అవకాశం ఇయ్యడు. ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని ఒడిచి పట్టుకొని కలకాలం గుర్తుండేలాగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ప్రజల గుండెల్లో చరితార్థులుగా మిగిలిపోతారు అధ్యక్ష. అందుకే ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో అహ్మదాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, అంతరించిపోతున్న క్షీణిస్తున్న నగరాన్ని ఎట్లా పట్టాల మీదకి ఎక్కియాలి, కొత్త ఎకానమీని ఎట్లా తీసుకురావాలనే ఆలోచనతోటి ఆ రోజు అహ్మదాబాద్ లో సరదన ఇండస్ట్రియల్ ఏరియా గిఫ్ట్ సిటీని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఢిల్లీలో గురుగాం, గజియాబాద్, నోయిడాలను తయారు చేసుకున్నారు. లక్షల మందికి ఉపాధి దొరుకుతా ఉంది అక్కడ. కలకత్తాలో సాల్ట్ లేక్ సిటీని తయారు చేసుకుంటా ఉన్నారు. చెన్నైలో శ్రీపెరంబదూర్ సిటీని ఈ రోజు ఐటీ హబ్ కేంద్రంగా అక్కడ తయారు చేసుకుంటున్నారు. మరి మన హైదరాబాద్ లో ఏం తయారు చేసుకున్నాం అధ్యక్ష? ఈ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అందుకే మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నవీ ముంబై కంటే గొప్ప నగరాన్ని ఫ్యూచర్ సిటీగా, ఫోర్త్ సిటీగా, ఒక భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి అంకురార్పణ చేసి, ప్లానింగ్ చేసి, దాన్ని గ్రౌండింగ్ చేసే కార్యక్రమం చేస్తే ఎగతాళి చేశారు అధ్యక్ష. చరిత్ర తెలుసు కాబట్టి, నగరాల చరిత్ర తెలుసుకున్నారు కాబట్టి, ఆ రోజు రోమన్ సామ్రాజ్యంలో, గ్రీకు సామ్రాజ్యంలో దేశాలంటే దేశాలు కావు, నగరాలు. ఆ నగరాల నుంచి వచ్చే ఆదాయంతో దేశాలు నడుస్తాయన్న సత్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ గట్టెక్కాలంటే, హైదరాబాద్ ప్రజల కష్టాలు గట్టెక్కాలంటే, హైదరాబాద్ లో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు 2-fold, 3-fold, multi-fold కావాలంటే ఇంకొక అనుబంధ నగరం, హైదరాబాద్ కు మించిన నగరం ఒకటి తయారు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తేనే ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఫోర్త్ సిటీ అధ్యక్ష.